హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బీ ఫర్ బుజ్జి అండి. ఈరోజు నేను ఒక ప్రిన్సెస్ కట్ బ్లౌజు విత్ బోట్ నెక్ చూపించబోతున్నానండి. ఇది నా వ్యూవర్ ఒకరు అడిగిన బ్లౌజు, ఈ కటింగ్ అడిగారనమాట. ఈ మెజర్మెంట్స్తో నాకు అక్క కటింగ్ చేసి చూపించు అని అడిగారు, స్రవంతి అని. సో తన రిక్వెస్ట్ ప్రకారం అయితే నేను ఈ వీడియో చేసి ఈ కటింగ్ అయితే చేసి చూపిస్తున్నానండి. తనలాగే మీకు కూడా మీ మెజర్మెంట్స్ ప్రకారం కటింగ్ చేసి చూపించాలంటే మీరు నాకు మీ మెజర్మెంట్స్ని కంప్లీట్గా లెంత్, చెస్ట్ ఏంటి, అప్పర్ చెస్ట్, బస్ట్, వేస్ట్, షోల్డరు, బ్యాక్ షోల్డరు, ఫ్రంట్ షోల్డరు, అలాగే అపెక్స్ పాయింట్, డాట్ లెంత్ కంప్లీట్గా డీటెయిల్డ్గా నాకు మెజర్మెంట్స్ అనేది పెడితే నేను మీరు పక్కాగా మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవడం కోసం నేను ఆ కొలతలు ఎలా చేసి కట్ చేస్తాననే దాన్ని ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తాను. సో కాబట్టి ఇలా ఎవరికైనా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మీ కొలతలు అయితే నాకు పెట్టి నాకు కామెంట్ చేయండి. ఈరోజైతే నేను స్రవంతి గారు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం అయితే కటింగ్ చేసి చూపిస్తున్నానండి. బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్. లెంత్ వచ్చేసి 15 అండి. అలాగే చెస్ట్, అప్పర్ చెస్ట్ 34 ఉంది. మిడిల్ చెస్ట్ అంటే బస్ట్ రౌండ్ కూడా 34 ఉంది. నడుము వచ్చేసి 31. అలాగే షోల్డరు, బ్యాక్ వచ్చేసి 16 ఉంది. బోట్ నెక్ కావాలంటే మనకి బోట్ నెక్ కానీ కాలర్ నెక్ కానీ కావాలంటే బ్యాక్ షోల్డర్, ఫ్రంట్ షోల్డర్ రెండు అవసరమే. సో ఫ్రంట్ షోల్డర్ వచ్చేసి 15 ఉందన్నారు. అపెక్స్ పాయింట్ వచ్చేసి 11.5. డాట్ లెంత్ వచ్చేసరికి 14 వరకు ఉంది. అపెక్స్ టు అపెక్స్ ఆవిడ పంపలేదు. నేను ఈ సైజు ప్రకారం ఎంత రావచ్చు అనేదాన్ని ఒక అందాజు మీద నేను వేస్తున్నాను. సో 7 నేను తీసుకున్నాను. దాన్ని డివైడెడ్ బై 2 చేసుకుని 3.5 వేసుకున్నా. ఈ ఫ్రంట్ నెక్ డౌన్, బ్యాక్ నెక్ డౌన్ అయితే అవసరం లేదు. కానీ బ్యాక్ నెక్ ఏదైనా షేప్ కావాలంటే బ్యాక్ నెక్ డీప్ కావాలి కాబట్టి బ్యాక్ నెక్ 10 ఇంచెస్ డీప్. అలాగే బోట్ నెక్ వచ్చేసి నేను ఫ్రంట్ సైడ్ 4 ఇంచెస్ దింపుతున్నాను. అలాగే ఆర్మ్ రౌండ్, చంక రౌండ్ వచ్చేసి 16. అలాగే చంక రౌండ్, ఈ బైసిప్ రౌండ్ అని ఉంటుంది కదా, ఆర్మ్ లూజ్ అంటాను. ఆర్మ్ లూజ్ వచ్చేసి 12. స్లీవ్స్ 9 ఇంచెస్, స్లీవ్ రౌండింగ్ 10.5. సో ఈ మెజర్మెంట్స్ ప్రకారం అయితే నేను ఇప్పుడు బోట్ నెక్ కటింగ్ చేసి చూపించబోతున్నానండి. సో మనకి నార్మల్గా అయితే డీప్ నెక్ కోసం ఈ 10 ఇంచెస్ బ్యాక్ నెక్ డీప్ ఉంటే మనం ఇక్కడ దీంట్లో ఏమి లూజింగ్ అనేది యాడ్ చేసుకోమన్నమాట. సో ఇక్కడ డీప్ ఏమీ లేదు మనకి బోట్ నెక్ కాబట్టి, అంటే నెక్ అంతా పైన కంప్లీట్గా క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి సో దీనికి నేను లూజింగ్ అనేది యాడ్ చేసుకుంటాను. 2 ఇంచెస్ లూజింగ్ యాడ్ చేసుకుంటానండి టోటల్గా. సో 34 ఉంది కదా, 34కి 2 ఇంచులు కలుపుకోవాలి. 2 ఇంచులు కలుపుకొని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. 34 ప్లస్ 2 ఇంచెస్ ఈజ్ ఈక్వల్ టు 36 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 9 ఇంచులు. సో బస్ట్ రౌండ్కి అయితే నేనేమి లూజింగ్ యాడ్ చేసుకోవట్లేదు. 34ని యాజ్ ఇట్ ఈజ్గా డివైడెడ్ బై 4 చేసుకుంటున్నాను. ఎందుకంటే బస్ట్ రౌండ్కి లూజింగ్ అనేది అవసరం లేదు. సో 8.5 అయితే బస్ట్ రౌండ్ వస్తుంది. అలాగే నడుము వచ్చేసరికి 31 ఉంది. ఈ నడుము కూడా మనం డివైడెడ్ బై 4 చేసుకుంటే పావు తక్కువ 8 అంటే 7.5 వస్తుంది. బ్యాక్ షోల్డర్ అయితే డివైడెడ్ బై 2 చేసుకోవాలి. 16ని 8 ఇంచులు. అలాగే ఫ్రంట్ షోల్డర్ 15 అంటే 7.5 ఇంచులు. ఇప్పుడు బ్యాక్ నెక్ డౌన్ మనకి ఫ్రంట్ నెక్ డీప్ అవసరం లేదు. బోట్ నెక్ డీప్ వచ్చేసి 4 తీసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 16 ఉంది, అంటే 2 చేసుకోవాలి డివైడ్ చేసుకుని 8 వస్తుంది. ఆర్మ్ లూజ్ అనేది ఉంది చూసారా, బైసిప్ లూజు, దానికి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కొలత తీసుకుంటాం కదా చేతి లూజు, దీనికి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 12 ఇంచులు ఉంది, 13 అవుతుంది. 13ని డివైడెడ్ బై 2 చేసుకుంటే 6.5 వస్తుంది. అలాగే చేతులు 9 ఇంచుల లెంత్, చేతి లూజ్ వచ్చేసి 10.5ని 2గా చేసుకుంటే 2 డివైడెడ్ బై 2 చేసుకుంటే 5.5 వస్తుంది. సో కొలతలు అయితే మనకి ఇప్పుడు ఇలాగా ఇదైపోయింది. దీంట్లో వేరే ఏమి ఎక్స్ట్రాగా తీసుకోవాల్సిన పని లేదనమాట. ఇప్పుడు కటింగ్ ఎలాగనేది చూసేద్దాం.
మామూలుగా అయితేనండి, మామూలు నెక్లకి అయితే మనకి షోల్డర్ స్లోప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దీంట్లో షోల్డర్ స్లోప్ అనేది తీసుకోవాలి. ఎవరికైనా సరే మామూలుగా షోల్డర్ స్లోప్ 1/2 ఇంచ్ నుంచి ఉంటుంది. సో నేను స్రవంతిని చూడలేదు, కానీ నేను ఒక అందాజ్ ప్రకారం అయితే ఆమెకి షోల్డర్ స్లోప్ బ్యాక్ సైడ్ అయితే 1 ఇంచ్ తీస్తున్నా. బ్యాక్ సైడ్ 1 ఇంచ్ కంపల్సరీగా తీయాల్సిందేనమాట ఎవరికైనా సరే. లేదు ఇంకా ఎక్కువ వస్తే కొలతను బట్టి తీయాలి. మామూలుగా అయితే 1 ఇంచ్ షోల్డర్ స్లోప్ తీసుకోవాలి మనం. నేను మార్జిన్ కలుపుకునే కట్ చేసి చూపిస్తానండి అన్నీ మీకు. అంటే మీరు కట్ చేసుకున్నప్పుడు మార్జిన్ కూడా కలుపుకుని కట్ చేసుకోవాలి. మళ్ళీ మీరు పేపర్ మీద కట్ చేసుకున్నప్పుడు ఇదేంటి మార్జిన్కి మళ్ళీ కన్ఫ్యూజ్ చేసుకుంటారేమో, ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదని నేను మార్జిన్తో సహా కట్ చేసి చూపిస్తాను. ప్రస్తుతానికైతే నేను పైన ఇంత వదిలేసుకుని ఇక్కడ ఒక లైట్ స్ట్రైట్ లైన్ వేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 1 ఇంచ్ తీసుకుందాం. ఈ 1 ఇంచ్ వచ్చేసి షోల్డర్ స్లోప్ కోసం. ఇక్కడ నెక్ రౌండ్ మంది కొలత తీసుకుంటే సరే, కొలత తీసుకోకపోతే మినిమం అయితే 2.5 నెక్ రౌండ్ ఉంటుంది కంపల్సరీగా. 2.5 నుంచి 2.35, 3 వరకు లావు సైజుని బట్టి ఉంటుందన్నమాట. సో ఇది నెక్ రౌండ్ మనకి. ఇక్కడ 2.5 ఇంచ్ మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ ఎంత ఉంది? 16 ఇంచులు బ్యాక్ షోల్డర్. ఇది 16 ఇంచులని హాఫ్ చేసుకుంటే 8 ఇంచులు షోల్డర్. ఇది షోల్డర్ మార్కింగ్ అనమాట. కనపడుతుంది కదండి, జూమ్ చేసి చూస్తాను. జూమ్ అవ్వట్లేదు ఏంటో. సో షోల్డర్ అయితే 8 ఇంచులు కదా. ఈ షోల్డర్ నుంచి మనకి నార్మల్గా షోల్డర్ దగ్గర నుంచి కిందకు వచ్చేటికి కొంచెం షేప్ అనేది వస్తుంది. సో ఆ షేప్ కోసం అయితే 1/2 ఇంచ్ లోపలికి తీసుకుంటున్నాను నేను, అంటే 7.5. ఇదే 7.5ని ఇక్కడ కింద డ్రా చేసుకుంటున్నాను ఒక లైన్ కిందకి, అంటే చంక దింపుకోవాలి కదా మనం. సో దానికోసం అయితే ఇదిగోండి, ఇది చంక రౌండ్ దింపుకోవడం కోసం షోల్డర్ నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ షోల్డర్ స్లోప్ ఈ 8 ఇంచుల వరకు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం ఇక్కడ నెక్ విడ్త్ అయితే తీసుకున్నాం కదా రౌండ్, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ షోల్డర్ స్లోప్ని ఇలాగా డౌన్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి మనకి కంపల్సరీ చాలా కాలర్ నెక్లోను బోట్ నెక్లోను చాలా అవసరం అనమాట. సో ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, మనం ఇప్పుడు చంక రౌండ్ కొలుచుకోవాలి. అంటే చంక రౌండ్ వచ్చేసి 16 వచ్చింది. 16ని డివైడెడ్ బై 2 చేసుకుంటే 8 ఇంచులు. సో ఇదే 8 ఇంచులు మనం ఇక్కడ పెట్టేసుకుంటే మనకి ఎక్కువైపోతుంది అనమాట. కాబట్టి 1 ఇంచ్ లెస్ చేసుకుందాము. సో 8లోంచి 1 ఇంచ్ తీసేసుకుంటే ఇక్కడ నుంచి 7 ఇంచులు. దీన్ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అండి సైజుని బట్టి. ఇది వచ్చి చెస్ట్ లైన్ అనమాట మనకి. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి బోట్ నెక్ కాబట్టి 34కి 2 ఇంచులు యాడ్ చేసుకుంటే నాకు 9 ఇంచులు వచ్చిందనమాట. ఈ 9 ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 7 ఇంచులు మనం చంక రౌండ్కి దించుకున్నాం కదా, ఈ చంక రౌండ్కి దించుకున్న దగ్గర నుంచి 1/2 మనం మిడిల్లో మార్క్ చేసుకోవాలి. మిడిల్లో మార్క్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ స్కేల్ తీసుకుని ఈ పై పక్కన మనం ఎక్కడైతే షోల్డర్ 8 ఇంచులకు మార్క్ చేసామో అక్కడి నుంచి సెంటర్ వరకు ఒక షేప్ ఇలా తీసుకోవాలి. మన షోల్డర్ షేప్ కూడా ఇలాగే ఉంటుందండి. మన షోల్డర్ భుజం దగ్గర నుంచి కిందకి వచ్చేటికి కొంచెం షేప్ అనేది లోపలికే వెళుతుంది. ఫ్రంట్ ఏంటి బ్యాక్ ఏంటి, ఒక్కొక్కరికి బాగా లావు ఉన్న వాళ్ళకి ఈ షేప్ అనేది పెద్దగా రాదు, లేకపోతే కంపల్సరీగా ఈ షేప్ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడి నుంచి కిందకి రౌండ్గా ఒక మార్క్ చేసుకోవాలన్నమాట. చంక రౌండ్. ఇప్పుడు ఇది మనము కొలుచుకుందాము ఎంత వచ్చింది అనే దాన్ని. మనకి చంక రౌండ్ 8 ఇంచులు కావాలి. ఇక్కడి నుంచి కరెక్ట్గా చూస్తున్నారు కదండి, కరెక్ట్గా 8 ఇంచులు వచ్చేసింది. కరెక్ట్గా 8 ఇంచులు వచ్చింది. సో ఇదే 8 ఇంచులని మనం ఇక్కడ చేతులు
కట్ చేసుకునేటప్పుడు కావాలి కాబట్టి ఇక్కడ మార్క్ చేసుకుందాం. నేను షోల్డర్లోంచి చంక రౌండ్ని 16 ఉంది కదా, 16ని డివైడెడ్ బై 2 చేసుకుని అందులో 1 ఇంచు మైనస్ చేసుకుని చంక రౌండ్కి దించుకున్నాను. సో అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచు మార్జిన్ తీసుకుంటాను నేను ఎక్కువ. ఈ 1.5 ఇంచు మార్జిన్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుందాం. ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ కూడా తీసుకున్నాను కదండి, 1.5 ఇంచు మార్జిన్తో సహా అంటే మీకు అర్థం అవ్వాలని నేను ఇంకా అలాగే కట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ లెంత్ వచ్చేసి 15 ఇంచులు. సో ఇది మార్జిన్ షోల్డర్ స్లోప్ని అయితే వదిలేస్తున్నాను, అది ఎక్స్ట్రా తీసుకున్నాను కదా నేను. సో 15 ఇంచుల లెంత్ని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఈ 15 ఇంచుల లెంత్కి మార్క్ చేసుకుని ఇక్కడ కూడా సారీ అండి, రాత్రి కట్ చేద్దాము అనుకున్నాను సైలెంట్గా. కాకపోతే రాత్రి షాప్ నుంచి కత్తిరను అవి ఇవి తేవడం మర్చిపోయాను. దాంతో పొద్దున్న లేట్గా షాప్ తీసి తెచ్చేటికి టైం అయిపోయింది అనమాట. కొన్నిసార్లు మాటల సౌండ్లు వస్తాయి. ఇవాళకి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మాత్రం మీకు నైట్లోనే సౌండ్ కొంచెం తక్కువ ఉండే టైంలో కటింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నడుము వచ్చేసి 31 ఇంచులు. 31 ఇంచుని డివైడెడ్ బై 4 చేసుకుంటే 7.5. ఈ 7.5కి 1 ఇంచు డాట్ కోసం కలుపుకుని 8.5 అంటే పావు తక్కువ 9కి ఒక మార్క్ చేసుకుందాం. అలాగే మార్జిన్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఇది ఫిట్టింగ్ లైన్ మనకి, ఇది వచ్చేసి మార్జిన్ లైన్. నెక్స్ట్ డాట్, ఇక్కడ ఈ డాట్ ఎంతకు తీసుకోవాలి? బ్యాక్ సైడ్ డాట్ ఏం లేదండి, మీరు ఇలా పెట్టుకున్నారు కదా, దీన్ని సెంటర్ చేసేసుకుని ఒక లైన్ వేసుకోండి ఇక్కడ. సో ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ అటు ఈ సెంటర్ లైన్ నుంచి 1/2 ఇంచు యువతలకి 1/2 ఇంచ్ యువతలకి మార్క్ చేసుకోండి. ఇది ఇక్కడ ఎంత వచ్చింది? దీన్ని ఒక 4.5 ఇంచుల పైకి 15 ఇంచులు లెంత్ ఉంది కాబట్టి నేను 5 ఇంచులు పెట్టుకుంటాను. సో ఇక్కడ ఇదే పెట్టుకుని ఒక లైన్ అయితే వేసుకోవాలండి. ఈరోజు గురువారం కదా, సాయిబాబా గుడిలో మంత్రాలు బాగానే వినపడుతూ ఉంటాయి. సో ఆ మంత్రాలతో నా మాటలు సరిగా వినపడతీయలేదు, నాకు తెలీదు. ఈ డాట్ లెంత్ అయితే నేను ఎక్కువే పెట్టుకుంటా. 15 ఇంచులు ఉంది కాబట్టి 5-5.5 వరకు పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అలా పెడితేనే మీకు బ్యాక్ సైడ్ అనేది ఎక్కడ ముడతలు లేకుండా నడుము దగ్గర నీట్గా వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్కి. ఇప్పుడు ఈమె డీప్ వచ్చేసి బ్యాక్ సైడ్లో 10 ఇంచెస్ ఉంది. అంటే 10 ఇంచెస్ అంటే కింద నుంచి మనకి 5 ఇంచెస్ పట్టీ కావాలి, 15 ఇంచులు కాబట్టి. ఈ 5 ఇంచులకి మార్జిన్తో కలుపుకుని 1/4 ఇంచు ఎక్స్ట్రా తీసుకుందాం ఇక్కడ. సో ఇది వచ్చేసి నెక్ డీప్ కింద ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాము. నెక్స్ట్ మనకి బోట్ నెక్ వచ్చినప్పుడు అంటే షోల్డర్ పట్టీ మాత్రం పెద్దది పెట్టకూడదు. కస్టమర్ అడిగితేనే కొంచెం పెద్దది పెట్టాలి, అంతే, మరీ కాదు. నేనైతే బోట్ నెక్కి 1.5 ఇంచ్ మాత్రమే నేను నెక్ షోల్డర్ పట్టీ అనేది పెడతాను. ఈ 1.5 ఇంచ్కి నేను నెక్ దగ్గర బట్ట మార్జిన్ ఉంటుంది కదా, అది కలుపుకుని ఇదిగోండి 1.5కి ఒక 1/2 ఇంచ్కి ఒక పాయింట్ తక్కువ, అంటే 2 ఇంచెస్కి ఒక పాయింట్ తక్కువ మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడి నుంచి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఎప్పుడు 3 ఇంచుల కంటే ఎక్కువ దింపును. ఈ 34 నుంచి 36 సైజు వరకు కూడా బ్యాక్ సైడ్ 3 ఇంచుల వరకే దింపుతాను. ఎందుకంటే అంతే చాలు, మరీ ఎక్కువ దింపితే బాగుండదు అనమాట, నెక్ షేప్ అనేది పాడవుతుంది. సో 3 ఇంచులు కావాలి కాబట్టి మనకి. నేను ఈ షోల్డర్ స్లోప్ ఎక్కడైతే తీసుకున్నానో అక్కడి నుంచి 3 ఇంచులు దింపుకుంటున్నాను. 3కి ఒక 1/4 ఇంచు, మనం 2.30 దింపుకుంటే 3 ఇంచులు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ వేసుకుందాం ఇలాగా. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ బోట్ నెక్కి షేప్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది? నెక్ విడత దగ్గర 6కి ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది. ఇక్కడ 1 ఇంచు ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు తగ్గించుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకుని ఇదిగోండి ఇలాగా క్రాస్గా లైన్ వేసుకోవాలి. బోట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం అనమాట ఇది. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి బోట్ నెక్ అనేది ఇదిగోండి ఇక్కడి నుంచి 1.5 ఇంచు వరకు లోపలికి ఇదిగోండి షేప్ తిరిగేది. ఇక్కడి నుంచి 1.5 ఇంచు నుంచి ఇదిగోండి ఈ స్కేల్ అనేది రౌండ్ వచ్చేటట్టు పెట్టుకోకూడదు, బోట్ షేప్ వచ్చేటట్లే పెట్టుకోవాలి. పెట్టుకుని ఇక్కడ ఇలాగా
కరెక్ట్గా మార్క్ చేసేసుకోండి. ఇది బోట్ షేప్ అనమాట. మీకు కింద మీకు ఎటువంటి షేప్ కావాలి అనేది మీ ఇష్టం అండి. నెక్ డీప్ని బట్టి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇలాగా డ్రా చేసేసుకోండి. ఇది మీరు కుట్టుకునే దాన్ని బట్టి మీ ఇష్టం. ఇక్కడ ఇదే షేప్ అని పెట్టుకోవాలని లేదు, ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చు, లేదా క్లోజ్ అయినా ఉంచుకోవచ్చు. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ నాకు డ్రాఫ్టింగ్ అనేది అయిపోయింది. నేను దీన్ని కట్ చేసేస్తున్నా. ఈ కట్ చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదిగోండి, ఇక్కడ మార్జిన్ వదులుకుంటాను. అంటే ఇక్కడ అనేది నేను కొంచెం ఈ బట్ట కుట్టుకోవడానికి స్టిచ్చింగ్ మార్జిన్ అనమాట. లేకపోతే ఈ స్టిచ్చింగ్ మార్జిన్ తీసుకోకుండా మనం షోల్డర్ కరెక్ట్గా పట్టుకున్నాం కదా, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అలాగే తీసేసుకుంటే ఇక్కడ హుక్ పెట్టుకుంటే కనుక మీకు టైట్ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర మార్జిన్ తీసుకుంటాను నేను. నెక్ దగ్గర మాత్రమే తీసుకోను, ఆల్రెడీ ఇక్కడ అంతా కలిపి కట్ చేసుకున్నాను కాబట్టి. ఇదిగోండి, ఈ బోట్ నెక్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా నేను ఇక్కడైతే సేమ్ కట్ చేసుకుంటాను. ఈ షోల్డర్ దగ్గర మార్జిన్ తీసుకోవాలండి. అలాగే ఇక్కడ కూడా చంకర దగ్గర కూడా మార్జిన్ అనేది మనం కుట్టుకోవడానికి ఎంత అనేది తీసుకుంటాము అనే దాన్ని బట్టి మార్జిన్ తీసుకోవాలి. అంతే, ½ ఇంచుకి తక్కువే తీసుకోవాలి. ½ ఇంచు కంటే ఎక్కువ తీసుకోకూడదు, ½ ఇంచు కూడా తీసుకోకూడదు. మార్జిన్ అనేది ½ ఇంచుకి 1 పాయింట్ తక్కువే ఉండాలి. ఇక్కడ కూడా 1.5 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాను కదా, దాన్ని కలుపుకుని ఇప్పుడు కింద నేను రెగ్యులర్గా మీకు చూపించిన విధానంగానే కింద డాట్కి అయితే కలిపి మీకు ఎట్లా నేను చూపిస్తాను. ఇప్పుడు ఇదిగోండి బ్యాక్ డ్రాఫ్టింగ్ ఇది. ఈ నెక్ కూడా కట్ చేసేస్తాను షేప్. పేపర్ కదా, క్లాత్ వచ్చినంత నీట్గా ఇది అవ్వదన్నమాట. టెంపర్గా ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఈ డాట్ ఏం చేస్తానంటే బ్యాక్ సైడ్ ఇదిగోండి, ఇది ఇలాగా ఈ మార్క్ ఇలా కలిపి ఉంచుకొని ఈ స్కేల్ తోటి ఈ చివర ఇదిగోండి ఇక్కడ లెంత్ లైన్ ఏదైతే ఉందో ఈ చివర ఈ నడుము దగ్గర కలిసేటట్లుగా ఇలాగ ఒక మార్కింగ్ చేసుకుని ఇక్కడ కూడా మార్జిన్కి సరిపడగా ఒక లైన్ ఇలాగా ఎక్స్ట్రా తీసుకుని ఇది ఇలా తీసుకుంటే నడుము షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. నేను చెప్పినట్లుగానే యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసి కుట్టుకొని బాగా రాలేదు అంటే మాత్రం నన్ను అడగండి, ఎందుకు ఏం రాలేదు. చిన్న తేడాలు అయితే జరగవచ్చు మీకు. ఎందుకంటే నేను కట్ చేసింది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను అన్నీ కరెక్ట్గా కొలతలు తీసుకుని కట్ చేసుకుంటాను. మీరు ఇదే కొలతలో కట్ చేసినప్పుడు కుట్టే ముందో కట్ చేసే ముందో కొంచెం 1/4 ఇంచ్ ఎక్కువ తక్కువ వచ్చినా కూడా అది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. సో దాని గురించి అయితే మీరు తలచెడగొట్టుకోవద్దు, ఖచ్చితంగా బాగా వస్తుంది అనమాట. సో ఇది మనకి శంఖ రౌండ్ దగ్గర ఫిట్టింగ్ మార్క్ ఇది వచ్చేసి డాట్, ఇది బ్యాక్. సో బ్యాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ లెంత్ ఎంత ఉంది మనకి 14, అంటే ఇది చూసుకోవాలి సరిపోతుందా లేదా అని. సో ఫ్రంట్ వచ్చేసి లెంత్ 14 ఉంది కదా, నేను పైన నార్మల్గానే మార్జిన్ కోసం కొంచెం ఇక్కడ వదిలేసుకుంటున్నాను. మార్జిన్ కావాలి కదా, వదిలేసుకుని ఫ్రంట్ నేను ఒక 3/4 ఇంచ్ వరకు షోల్డర్ స్లోప్ దించుకుంటున్నా. ఫ్రంట్ 3/4 ఇంచ్ వరకు షోల్డర్ స్లోప్ దించుకుంటున్నా. ఫ్రంట్ కంటే బ్యాక్ ఎప్పుడు ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్యాక్ 1 ఇంచ్ దించుకున్నాను, ఫ్రంట్ అయితే 3/4 ఇంచ్ దించుకున్నా. లేదు మీకు స్లోప్ తక్కువ ఉందంటే 1/2 ఇంచ్ దించుకోండి. ఇక్కడ సేమ్ నెక్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా 2.5 విడ్త్ తీసుకున్నాను కదా బ్యాక్ సైడ్లో. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా నెక్ విడ్త్ 2.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చాలా ముఖ్యమైనది మీరు గమనించాల్సింది ఏంటంటే ఫ్రంట్ మనం బోట్ నెక్ కట్ చేసుకుంటున్నాము. ఫ్రంట్ బోట్ నెక్ కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రంట్ షోల్డర్ అనేది మనం కొంచెం తగ్గించుకోవాలి. ఎలా, ఇప్పుడు ఫ్రంట్ షోల్డర్ 15 ఉంది,
ఈ 15లోంచి కూడా మనము డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ షోల్డర్ డివైడ్ చేసుకుంటే 15, 7.5 వచ్చింది. ఈ 7.5లో నుంచి కూడా 1/2 ఇంచ్ తగ్గించేయాలి బోట్ నెక్కి. లేకపోతే ఇదిగోండి ఈ నెక్ దగ్గర ఇలా ముందుకి లూజ్ వచ్చేసి మనకి షేప్ అనేది సరిగా ఉండదు, చాలా బాగోదు, ఫిట్టింగ్ బాగోదు. కాబట్టి 7.5లో నుంచి కూడా ఒక 1/2 ఇంచ్ తగ్గించేసుకుందాం, 7 ఇంచులు. అలాగే మనం షేప్ కోసం ఒక 1/2 ఇంచ్ మళ్ళీ లోపలికి మార్క్ చేసుకుందాం. ఎంత వచ్చింది? 6.5. ఇదే 6.5ని ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం. ఇది వచ్చేసి అక్రాస్ ఫ్రంట్ అంటారు దీన్ని, అంటే ఫ్రంట్ షేప్ కోసం మనకి ఇది. అలాగే ఇది వచ్చేసి షోల్డర్ లైన్ ఉంది కదా, ఈ నెక్ విడ్త్ దగ్గర నుంచి ఈ షోల్డర్ వరకు క్రాస్గా ఒక లైన్, ఇది ఇలా ఉండాల్సిందే. బోట్ నెక్ కానీ కాలర్ నెక్ కానీ ఇది కంపల్సరీ. ఇప్పుడు మనం చంక రౌండ్ ఎంత దింపుకోవాలి? సో చంక రౌండ్ ఎంత దింపుకోవాలి? బ్యాక్ సైడ్ అయితే మనము ఆర్మ్ రౌండ్, చంక రౌండ్ 16 ఉంది కదా, 16లోంచి సగాన్ని డివైడెడ్ బై 2 చేసాం కదా, దాంట్లోంచి 1 ఇంచ్ తక్కువ చేసుకున్నాము. తక్కువ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ అనేది పెద్దగా ఉండింది, బ్యాక్ సైడ్ 8 ఇంచెస్ ఉంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి తగ్గిపోయింది షోల్డర్, ఆల్మోస్ట్ 7 ఇంచెస్ పెట్టుకున్నా, అంటే 1 ఇంచ్ తగ్గిపోయింది. కాబట్టి ఈ 1 ఇంచ్ని మనం మళ్ళీ ఇక్కడ తగ్గించుకుందాం అనమాట. దీన్ని ఫ్రంట్ సైడ్ 6 పెట్టుకుందాం, 6 ఇంచెస్ ఫ్రంట్ సైడ్ పెట్టుకుందాం. కొంచెం యువతలకు కూడా 6 ఇంచులు ఇలాగే మార్క్ చేసుకుని, ఇది వచ్చేసి అప్పర్ చెస్ట్ లైన్. ఇక్కడ మనము 9 ఇంచులు మనది అప్పర్ చెస్ట్ ఉంది కదా, సో 9 ఇంచులు. అలాగే ప్రిన్సెస్ కట్కి కుట్టినప్పుడు మనకి క్లాత్ సెంటర్లో తగ్గిపోతుంది, మనకి బట్ట కావాలి అంటే ఈ కటింగ్ కుట్టుకున్నప్పుడు వెళ్ళిపోతుంది కదా, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ ఇది 9 ఇంచులు మన ఒరిజినల్ అప్పర్ చెస్ట్ ఫిట్టింగ్ అయితే, దీనికి ఈ సెంటర్లో మనం కుట్టుకునేటప్పుడు కట్ చేసి కుట్టుకోవడానికి ఒక 1/2 ఇంచ్ అటు ఇటు కావాలి. దానికోసం అయితే 1 ఇంచ్ తీసుకోండి. మామూలుగా 30 ఇంచ్ అయితే సరిపోతుంది, కొత్తగా కుట్టుకునే వాళ్ళకి చేత కాకపోతే మళ్ళీ టైట్ అయిపోతుంది, చెస్ట్ దగ్గర నొక్కేసినట్టు, కాబట్టి అంత పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఫిట్టింగ్ పాయింట్ 9 అయింది కదా, బస్ట్ అపెక్స్ లెంత్ వచ్చేసి 11.5. సో 11.5కి ఈ షోల్డర్స్లో వదిలేసి వేస్తున్నాను. తను నాకు షోల్డర్స్లో కొలత ఇవ్వలేదు కాబట్టి నేను దాన్ని వదిలి మామూలు లెంత్ కాడి నుంచి తీసుకుంటున్నా. అపెక్స్ పాయింట్ వచ్చేసి 11.5 ఇక్కడి నుంచి తీసుకుంటున్నాను. సో 11.5, డాట్ లెంత్ వచ్చేసి 14, అంటే 11.5 నుంచి 11.5, 12.5, 13.5, 14, అంటే 2.5 ఇంచ్ డాట్ లెంత్ వస్తుంది. ఈ డాట్ లెంత్ కూడా ఒక మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ అపెక్స్ లెంత్ని అలాగే డాట్ లెంత్ని స్ట్రైట్గా మార్క్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనం, ఎందుకంటే కరెక్ట్గా క్రాస్ బెల్ట్ దిగంగానే మనకు అక్కడికే షేప్ ఇది అవ్వదు కదా. సో కాబట్టి కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాము. ఇలాగా ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఇలా మార్క్ చేసుకోండి. అపెక్స్ లైను, డాట్ లెంత్, అలాగే ఎక్స్ట్రా 1 ఇంచ్ అనమాట మనకి. ఇది వచ్చి మనం మామూలుగా క్రాస్ బెల్ట్ పెట్టుకుంటే వస్తుంది చూసారా ఎక్స్ట్రా, ఆ టైప్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి బస్ట్ రౌండ్ ఎంత ఉంది? బస్ట్ రౌండ్ అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ అంటాం కదా, అది ఎంత ఉంది? 34. మిడిల్ చెస్ట్ ఎంత ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా డివైడెడ్ బై 4 చేసుకుని పెట్టేసుకుందాం. 34 ఉంది, సో 8.5 వస్తుంది. ఈ 8.5 మిడిల్ చెస్ట్. అలాగే 1 ఇంచు మన ప్రిన్సెస్ కట్లో మనకి మార్జిన్ కావాలి సెంటర్లో, దానికోసం 1 ఇంచు. ఇవి రెండు మార్క్ చేసేసుకుందాము. మామూలుగా ఇది మనం డివైడ్ చేసుకున్నది. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేసి మనకి, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. ఈ 1 ఇంచ్ వచ్చేసి సెంటర్లో మార్జిన్ తీసుకోవడానికి. నెక్స్ట్ 1.5 ఇంచు మనది నార్మల్ రెగ్యులర్ మార్జిన్ అనమాట. రెగ్యులర్గా మనకి ఎక్స్ట్రా మార్జిన్ కావాలి కదా, ఇది 1.5 ఇంచు. నేను బ్యాక్లో ఎంత తీసుకున్నానో అంతే తీసుకుంటున్నా, మీరు కూడా అలాగే చేయండి. ఇప్పుడు చంక రౌండ్ కొంచుకుందాము. 6 ఇంచుల్ని మధ్యకి చేసుకుని, అంటే సెంటర్కి డివైడ్ చేసుకుంటే 3 ఇంచులకి ఈ పైన స్కేల్ పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక రౌండ్ ఇలాగా ఈ షేప్. సో
సో ఇలాగా నెక్స్ట్ తర్వాత ఇక్కడ రౌండ్ మనకి ఇక్కడ కూడా మనకి బ్యాక్ సైడ్ ఎంత వచ్చింది 8 ఇంచులు వచ్చింది. ఇక్కడ కూడా 8 ఇంచులే రావాలి. సో ఒక 1/2 ఇంచ్ అయితే తక్కువ వచ్చింది, నాకు 1/2 ఇంచ్ తక్కువ వచ్చింది కాబట్టి ఎందుకంటే ఇదిగోండి ఒక 1/2 ఇంచ్ తక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ 6 ఇంచులు తీసుకున్నాను కదా, దీన్ని నేను 6:30 వరకు పెట్టుకుంటాను. 6:30కి ఒక పాయింట్ తక్కువ. సో ఈ 1/2 ఇంచ్ అనేది నాకు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇలాగా తక్కువ వచ్చినప్పుడు ఇలా పెంచుకోవచ్చు, ఎందుకంటే తక్కువ వచ్చినప్పుడు మనం అలాగే పెడితే జాకెట్ టైట్ వచ్చేస్తుంది. ఎక్కువ వచ్చినప్పుడు మనకి పర్వాలేదు, ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్కువ వస్తే పర్వాలేదు, కానీ తక్కువ అయితే రాకూడదు అనమాట. సో 8 ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది. 1/2 ఇంచుకి ఒక పాయింట్ తక్కువ దింపుకున్నాను, 8 అయితే కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి బోట్ షేప్ ఫ్రంట్ వచ్చేటప్పటికి నేను 4 ఇంచులు డౌన్ తీసుకుంటున్నా. 4 నుంచి 4:30 వరకు అంతే తీసుకోండి, అంతకు మించి తీసుకోవద్దు. సో ఫ్రంట్ ఈ స్లోప్ కలుపుకునే 4 ఇంచులు అంటే 3:30 పాదొక్క 4 ఇంచులు తీసుకుంటే 4 వచ్చేస్తుంది మనకి మార్జిన్ పోయిన తర్వాత. ఇక్కడ ఇలాగా ఒక స్ట్రైట్ లైన్. అలాగే బ్యాక్ సైడ్ ఎంత తీసుకున్నాను నేను, షోల్డర్ పట్టి 1.5 అలాగే మార్జిన్ కలిపి 2కి ఒక పాయింట్ తక్కువ. సో సేమ్ ఇక్కడి నుంచి కూడా మామూలుగా ఇదిగోండి ఇక్కడ 5కి ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది. ఇక్కడ ఒక 3/4 ఇంచు తగ్గించుకుని 3/4 ఇంచు 1 ఇంచు కొంచెం క్రాస్ అనమాట, అదేం పెద్ద కొలత లేదు, జస్ట్ ఇలా ఒక క్రాస్ లైన్ 1 ఇంచు వరకు తగ్గించుకోవచ్చు. ఇక్కడ మాత్రం మనకి ఈ షేప్ అనేది రావాలంటే కరెక్ట్గా ఈ చివరి నుంచి పెట్టద్దు, 1.5 ఇంచు వదులుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి సేమ్ మనం బ్యాక్ సైడ్లో ఎలా మార్కింగ్ చేసామో బోట్ షేప్కి, సో అలాగే చేసుకోండి. బోట్ నెక్ వచ్చేసింది, ఇది నెక్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ అపెక్స్ పాయింట్, ఇప్పుడు ప్రిన్సెస్ కట్ని అయితే డిసైడ్ చేద్దాము. ఇప్పుడు అపెక్స్ టు అపెక్స్ 7 ఇంచెస్, దాన్ని డివైడెడ్ బై 2 చేసుకుంటే 3.5. ఇది వచ్చేసి అపెక్స్ పాయింట్ అనమాట. సో కనపడుతుందండి. ఈ వీడియోలో ఏమన్నా మీకు ఫాల్ట్స్ వస్తే దాన్ని నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి, నేను నెక్స్ట్ వీడియోలో సరి చేసుకుంటాను. కెమెరా జూమ్ పెడదామంటే ఎందుకో రాలేదనమాట. సో ఇక్కడ 3:30 11:30 అపెక్స్ పాయింట్ దగ్గర ఎంతైతే మనం దించుకున్నామో అక్కడ 3:30 అపెక్స్ పాయింట్కి మార్క్ చేసుకోవాలి, అపెక్స్ టు అపెక్స్. నెక్స్ట్ ఈ కింద డాట్ లెంత్ వచ్చింది కదా, ఈ డాట్ లెంత్ దగ్గరికి వచ్చేసరికి 3/4 ఇంచు తగ్గించుకోవాలి. 3:30లోంచి 3/4 ఇంచు తగ్గించుకుంటే 2:30. సేమ్ ఇదే 2:30ని కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న దగ్గర కూడా మనం లైన్ చేసుకోవాలి, ఇలాగనమాట. సో ఇది ఇలాగ ఒక మార్క్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మనకి డాట్ ఎంత పట్టుకోవాలి, డాట్ అనేది మనకి ఎంత పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఫిట్టింగ్ పాయింట్, ఈ ఎక్స్ట్రా మార్జిన్లు 2 పక్కన వదిలేద్దాము. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కొలుచుకోవాలి. ఎంత వచ్చింది 8:15. మనకి నడుము ఎంత ఉంది, నడుము వచ్చేటప్పటికి 7:30 ఉంది. మరి 7:30 ఇక్కడ 8:15, మనకి ఎంత 1/2 ఇంచే వచ్చింది డిఫరెన్స్. ఇక్కడ అంటే 1/2 ఇంచ్ మాత్రమే మనకి డాట్ వస్తుంది. సో మనం ఏం చేద్దాము, ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుందాం. దీనికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 1 ఇంచ్ ఇక్కడ డాట్ పెట్టుకుందాము. వీడిది అప్పర్ చెస్ట్ బస్ట్ సేమ్ ఉందన్నమాట, డిఫరెన్స్ ఎక్కువ లేదు. 1 ఇంచ్ని ఇక్కడ కింద 2 లైన్లు డాట్ లెంత్ ఉంది కదా అక్కడ, అలాగే ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నాను చూసారా అక్కడ, ఈ రెండిట్లకి 1 ఇంచ్ ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్కేల్ తీసుకుని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలాగా ఒక మార్క్ చేసుకోండి. ఇది మనకి బస్ట్ అనమాట, బస్ట్ పాయింట్ కోసం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి చంక దగ్గరికి క్రాస్ తీసుకోవాలి. ఎలా, ఈ డాట్ చంక డాట్ ఉంటుంది చూసారా, ప్రిన్స్ కట్ అంటే ఇలా చంక దగ్గరికి డాట్ రావాలి. దీన్ని ఎలా తీసుకోవాలి, సో నాకు ఇదిగోండి ఈ క్రాస్లో రావాలి షేప్. ఒక షేప్ అనేది మనకి ఖచ్చితంగా ఈ క్రాస్ అనేది రావాలన్నమాట.
ఇదిగోండి. సో ఇలాగా మరి ఇలా స్ట్రైట్ రాకూడదు. సో కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి. ఈ ఈ ఈ మూల ఉంది చూసారా, ఈ మూల నుంచి మీరు పెట్టేసుకోండి ఇలాగా. ఈ సెంటర్ మనం మూల కలుపుకున్నాం కదా, ఈ మూల నుంచి క్రాస్ లైన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత డాట్ లెంత్ ఎంత ఉంది మనకి? 2.5. ఇదిగోండి 2.5 అంటే దీన్ని మిడిల్ చేసుకుంటే 1.5. అలాగే ఇదే 1.5ని ఇక్కడ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ స్కేల్ తీసుకుని ఇక్కడ మనకి ఒక షేప్ అనమాట, కప్ సైజ్ అనేది రౌండ్గా ఒక షేప్ రావాలి కదా, కార్నర్ రాకుండా దీన్ని ఇలా పెట్టుకుని ఇలాగ ఒక షేప్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, కార్నర్ ఉన్న దగ్గర ఊరికి జస్ట్ అలాగ షేప్ తీసుకోవాలి. షేప్ తీసుకుని నార్మల్గా ఇక్కడి నుంచి కంటిన్యూ ఇలా వెళ్ళిపోవాలన్నమాట. మనకి ఆల్రెడీ మనం క్రాస్ తీసేసుకున్న తర్వాత మనకి కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ ఎక్స్ట్రా ఏం కట్ చేయాల్సిన పని లేదు చంకర దగ్గర. ఈ ఎక్స్ట్రా మార్జిన్ అనేది మనకి ఇక్కడ కలుస్తుంది కాబట్టి అప్పుడు మనకు సరిపోతుంది. మార్జిన్ అనేది ఇక్కడ తీసుకుంటాం కాబట్టి. కొంచెం 1/2 ఇంచ్ పైకి తీసుకుంటానండి. ఈ షేపు మరీ చంకలోకి వెళ్ళినట్టు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఈ షేపు ఈ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఒక 3/4 ఇంచ్ వరకు పైకి ఇలా షేప్ తీసుకుందాము. కటింగ్ ప్రిన్సెస్ కట్ షేప్ ఫ్రంట్ సైడ్ బాగుంటుంది అనమాట, లుక్ బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ డాట్ లెంత్ మనము ఇది ఎంత ఉంది కొలుచుకుందాము. ఈ డాట్ లెంత్ అనేది ఇక్కడ చూడండి, ఇవి కార్నర్ అనేది రాకుండా కొంచెం రౌండ్ షేప్ తీసేసుకోవాలి. ఇలా కట్ చేసుకునే ముందు కార్నర్ రాకూడదు అనమాట. ఈ డాట్ లెంత్ ఎంత ఉంది ఇక్కడ నుంచి కింద నుంచి కొలుచుకుంటే ఈ డాట్ లెంత్ ఎంత ఉంది చూసుకోవాలి. సో 3/4 ఇంచ్ ఉంది. ఇదే 3/4 ఇంచ్ మనకి ఇక్కడ డాట్ లెంత్ రావాలి. ఈ రౌండ్ షేప్తో కలిపి ఇదే 3/4 ఇంచ్ మనకి ఇక్కడ డాట్ లెంత్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్క్ వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ మార్జిన్ మనం ఇక్కడ కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫస్ట్ చంక రౌండ్ కొంచెం పైకి వేసుకున్నాం కదా, ఆ లైన్ చెరిపేస్తున్నా మీకు కన్ఫ్యూజ్ కాకుండా. ఈ రబ్బర్ మరీ దారుణంగా ఉంది. సో ఇదైతే మనం మార్జిన్ కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి కదా. ఇలా యాడ్ చేసుకున్నాక ఈ బ్యాక్ సైడ్ పార్ట్ని ఫ్రంట్ మనం ఎక్స్ట్రా 1.5 మార్జిన్ తీసుకున్నాం కదా, ఆ మార్జిన్ దగ్గర ఇదిగోండి ఈ పాయింట్ దగ్గర ఈ లైన్ కలిసేటట్లు పెట్టుకోవాలి. ఇలాగా ఈ లైన్ కలవాలన్నమాట. ఈ లైన్ కలిసిన దగ్గర ఇక్కడ ఈ లైను మనకి బ్యాక్ సైడ్ ఎలా వచ్చిందో దాని ప్రకారం చేసుకోవాలి. మనం ఫస్ట్ మార్జిన్ తీసుకున్నప్పుడు పైకి వచ్చింది, ఇది ఇలా కిందకి ఎందుకు వెళ్తుందంటే ఫస్ట్ రౌండ్ వచ్చేటప్పటికి మనకి కిందకి వచ్చేటప్పటికి కొంచెం తగ్గింది. మనం అప్పర్ చెస్ట్ దగ్గర లూజింగ్ యాడ్ చేసుకున్నాం కదా, సో దానివల్ల కింద బస్ట్ రౌండ్ అనేది తగ్గింది కాబట్టి ఈ షేప్ అయితే వచ్చింది. ఇక్కడ ఇలా మార్క్ చేసుకుని కింద మనకి ఎగ్జాక్ట్గా ఎంత కావాలి లెంత్ బ్యాక్ సైడ్ ప్రకారం మనకి ఇది కలిసిపోయేటట్టుగా ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పక్కకు తీసుకుందాం. ఈ మార్జిన్ని నీట్గా ఇలా దీంతో కలుపుకోవాలి. నెక్స్ట్ అలాగే ఇక్కడి నుంచి ఇలాగా వీడియో చేయాలరా కార్తీక్ అన్నాను. ఇప్పుడు వస్తున్నావు, చార్జర్ తీసుకెళ్ళి నానా తీసుకెళ్ళి. సో ఇంతేనండి ప్రిన్సెస్ కట్ ఫ్రంట్. వీడియో తీసుంటే బాగా దగ్గరకు వచ్చేది, పట్టుకుని ఉంటే. సర్లే తీసుకెళ్ళి, కనపడవు. అయిపోయిందండి ప్రిన్సెస్ కట్ పార్ట్. ఇది కట్ చేసి చూపించేస్తాను మీకు. నేను చెప్పినట్లుగా ముందుగా చంక దగ్గర మార్జిన్ యాడ్ చేసుకోవాలి, షోల్డర్ దగ్గర యాడ్ చేసుకోవాలి. మిగిలిందంతా దీంట్లో వచ్చేస్తుంది మనకి. నేను ఇప్పుడు మీకు చెప్తున్నది ఎవరికైనా అర్థం కాలేదు, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే నేను డైలీ మధ్యాహ్నం 2 గంటలకి అలాగే సాయంత్రం 8:30కి అంటే నైట్ 8:30కి నేను లైవ్లోకి అయితే వస్తానండి. ఈ ఛానల్లో మధ్యాహ్నం 2 గంటలకి రాత్రికి 8:30కి లైవ్లోకి వస్తాను. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా నన్ను లైవ్లో జాయిన్ అయ్యి నాతో కలవచ్చండి, మాట్లాడవచ్చు. నన్ను అక్కడ మీరు డౌట్స్ అడగచ్చు.
ఎవరికైనా సరే ఏదైనా డౌట్స్ ఉంటే లైవ్లో జాయిన్ అయ్యి నన్ను మీరు డౌట్స్ అడిగి క్లియర్ చేసుకోవచ్చు. ఈ ప్రిన్సెస్ కట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ షేప్ అనేది మన చెస్ట్ సైజుని బట్టి వస్తుందండి. మనకి చెస్ట్ సైజుని బట్టి ఈ షేప్ అనేది వస్తుంది. అందరికీ ఒకేలాగా రావాలని అయితే ఏమీ లేదు. కట్ చేసుకునే ముందు మాత్రం మూలలు వచ్చేటట్టు కాకుండా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ సెంటర్ మనకి బస్ట్ పాయింట్ ఉంది కదా, అపెక్స్ పాయింట్, ఇది ఖచ్చితంగా ఇలాగా కట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కుట్టే ముందు ఇవి కలవాలి ఖచ్చితంగా. ఇదిగోండి ఇలాగ ఈ సెంటర్లో ఇది మన డాట్ అనమాట. మన బస్ట్ సైజుని డిసైడ్ చేసేది అది. ఇది కలిపి కుట్టుకుంటే ఇలా కలిపి కుట్టుకున్నప్పుడు మనకి ఈ సైజ్ అనేది ఇక్కడ కరెక్ట్గా ఇలాగ తెలుస్తుంది అనమాట. సో ఇది ఇలాగ కలిపి కుట్టినప్పుడు మన బస్ట్ ఎంత మనకి ఇది వస్తుంది అనేది ఈ సైజ్ ఇక్కడ కరెక్ట్గా కూర్చుంటుంది. సో ఇంతేనండి, ప్రిన్సెస్ కట్ పార్ట్, బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది కదా. ఈ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, ఈ ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నాను కదా, ఇది మనము కుట్టే ముందు ఇక్కడ మనం పట్టేసుకుంటాం క్లాత్ని. సో పట్టినప్పుడు ఏమైపోతుందంటే దగ్గరికి వచ్చేస్తుంది. ఇది 3/4 ఇంచ్ పట్టు వెళ్ళిపోద్ది. అప్పుడు ఇది దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ టైట్ అయిపోద్ది. ఇలా టైట్గా రాకుండా ఉండడం కోసం ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట. నేను ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నదే ఈ గ్యాప్లో మనకి కలిపి కుట్టుకోవడానికని. సో ఇది కూడా అర్థమైంది అనుకుంటున్నానండి. ఇది బ్యాక్ అలాగే ఫ్రంట్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఒకటి కట్ చేసి చూపించేస్తాను మీకు. హ్యాండ్స్ కూడా అంతే, కింద మార్జిన్ ఒక 1/2 ఇంచ్కి 1 పాయింట్ తక్కువ. అలాగే లెంత్ వచ్చేసి 9 ఇంచెస్. 9 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్కి 1 పాయింట్ తక్కువ యాడ్ చేసుకోవాలి మార్జిన్, పైన మార్జిన్ కోసం. కింద మార్జిన్ వదులుకోవాలి, అలాగే పైన మార్జిన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ వేసుకుందాం. ఇది వచ్చేసి మన స్లీవ్స్ లెంత్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ లూజు. ఇక్కడ తీసుకోమని చెప్తున్నాను కదా నేను, చంక దగ్గర నుంచి రౌండ్ కింద చేతిది. ఆ లూజ్ ఎంత వచ్చింది? 12 వచ్చిందంట. సో 12ని 1 ఇంచు కలుపుకోవాలి మనం. 12కి అంటే 13 అయితే 13ని డివైడెడ్ బై 2 చేసుకుంటే 6.5. ఈ 6.5 దగ్గర స్ట్రైట్గా 6.5 ఒక ఇంత లైన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 8. ఈ 8లో ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. 1/2 ఇంచ్ తగ్గించుకుని ఇదిగోండి ఇక్కడి నుంచి 8లో 1/2 ఇంచ్ తగ్గించుకుని ఇక్కడ 7.5 ఇక్కడ పెట్టుకుని ఇక్కడ ఎక్కడ వరకు అయితే కలుస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇది వచ్చి మన క్యాప్ హైట్ అనమాట. ఎంత వచ్చింది క్యాప్ హైట్ మనకి? సో 3.35 వచ్చింది. 3.35 వచ్చింది. ఈ 3.35ని మిడిల్ చేసుకోవాలి. సో సేమ్ ఇలాగే ఇక్కడ 3.35 అంటే 4 దాన్ని మళ్ళీ మిడిల్ చేసుకోవాలి. చేసుకుని ఇవి రెండింటిని ఒక లైన్ వేసుకుందాం. అలాగే ఈ ఆర్మ్ లూజ్ అనేది 6.5 వచ్చింది కదా, ఈ 6.5ని సగం చేసుకుందాం. అంటే మిడిల్లోకి 3.5 కదా, ఇక్కడ కూడా మధ్యలో ఒక లైన్. చేతులు మీరు ఇలా కట్ చేసుకుని కుట్టుకోండి, చాలా సూపర్ ఫినిషింగ్ వస్తుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మార్జిన్, మనం బ్లౌజ్లో ఎంత మార్జిన్ తీసుకున్నామో చేతికి అంతే తీసుకోవాలి, 1.5. అలాగే చేతి లూజ్ వచ్చేసి 10.5 అంటే 5.5 చేతి ఫిట్టింగ్ లూజు, అలాగే 1.5 ఎక్స్ట్రా మార్జిన్. అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 30 ఇంచు లోపలికి ఉన్నప్పుడు లోపలికి మార్క్ చేసుకొని ఈ స్కేల్ తీసుకొని ఇదిగోండి ఇలాగ ప్లేస్ చేసుకోవాలి మనం. ఈ సెంటర్ ఇక్కడ కలవాలి, ఇక్కడ కొద్దిగా. ఇది ఫ్రంట్ షేప్ అనమాట.
ఇక్కడ నుంచి మళ్ళీ పైన కూడా రౌండ్ తీసుకోవాలి. అలాగే ఒక 1/2 ఇంచ్ పైకి బ్యాక్ సైడ్ షేప్ కోసం ఇక్కడ నుంచి సేమ్ ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఇదిగోండి ఇలా హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా ఇలాగా కట్స్ పెట్టుకోండి. కుట్టే ముందు మనకి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకుని ఇంతేనండి. బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది, చూసారు కదా. బోట్ నెక్ స్రవంతి అర్థమైంది అనుకుంటున్నా. పర్టికులర్గా మీరు అడిగారు కాబట్టి ఇది కటింగ్. సో ఎవరిని అడిగినా నేను వాళ్ళకి ఇలాగే చెప్తానండి. ఎవరు అడిగినా మీరు జస్ట్ మీ కొలతలు నాకు కమెంట్ పెడితే చాలు, దాని ప్రకారం నేను కటింగ్ చేసి చూపిస్తాను. కాకపోతే కొలతలు అనేది కరెక్ట్గా పెట్టండి. ఎందుకంటే మీరు కరెక్ట్గా పెడితే నా కటింగ్ నేను చేసి చూపించిన తర్వాత మీరు కుట్టుకుంటే మీకు కరెక్ట్ రావాలి. కాబట్టి కరెక్ట్గా కొలతలు పెట్టండి. ఇదిగోనండి మీ బ్లౌజు ఇలాగే కట్ చేసుకుని కుట్టుకోండి, ఖచ్చితంగా బాగా వస్తుంది. దాంట్లో ఏమన్నా చిన్న చిన్న మార్పులు మీకు సరిగా కుదరకపోతే ఆ డౌట్స్ నన్ను అడగండి, నేను మీకు క్లారిటీ ఇస్తాను దాని మీద. సో ఇదిగో బ్యాక్ సైడ్ బోట్ నెక్, ఫ్రంట్ సైడ్ కూడా బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్, అలాగే హ్యాండ్స్ అండి. ఈ కటింగ్ అయితే ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. నేను అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే లైవ్లో నన్ను మీరు అడగొచ్చండి ఏమైనా క్వశ్చన్స్. లైవ్లో అయితే డైరెక్ట్గా నేను చెప్తాను కదా, మీరు చాటింగ్ చేస్తే నేను డైరెక్ట్గా మీకు అక్కడికక్కడే నేను మీ సందేహాలు తీర్చేస్తాను. మీరు కామెంట్స్ చేస్తే ఒకవేళ నేను రిప్లై ఇవ్వడం లేట్ అయినా మీకు ఇదిగా ఉంటుంది కదా. కాబట్టి లైవ్లో నేను రోజు మధ్యాహ్నం 2 గంటలకి అలాగే రాత్రి 8:30కి లైవ్కి వస్తాను. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా లైవ్లో అడగండి. ఇప్పటికే వీడియో చాలా పెద్దదైపోయిందండి. సో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా వీడియో లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. మీరు నోటిఫికేషన్ బెల్ ఆన్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అంతేనండి. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్లో కలుసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. బాయ్ బాయ్.